నీట్ ఫలితాలకు సంబంధించి మద్రాస్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఫలితాలను విడుదల చేయొద్దని హైకోర్టుకు ఆదేశాలు జారీ చేస్తూ తదుపరి విచారణ జూన్ 2వ తేదీకి వాయిదా వేసింది. కాగా ఇప్పటికే నీట్ ఫలితాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కూడా స్టే విధించింది. తమ ఎగ్జామ్ సెంటర్లో విద్యుత్ అంతరాయం కారణంగా పరీక్ష సరిగా రాయలేకపోయామని కొంతమంది విద్యార్థులు పిటిషన్ దాఖలు చేశారు. పరీక్షా కేంద్రాల్లో విద్యుత్ అంతరాయం కలిగినప్పుడు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదని వారు పేర్కొన్నారు. దీంతో హైకోర్టు ఫలితాలను నిలిపివేయాలని ఆదేశించింది. దీంతో ఫలితాలు ప్రస్తుతానికి వాయిదా పడ్డాయి. కాగా రిజల్ట్స్ విడుదలకు సంబంధించిన తేదీపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. 2024-25 సంవత్సరానికి దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీల్లో ప్రవేశాలకై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మే 4న పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షకు 23 లక్షల మంది అప్లై చేయగా 20.8 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారు. ఇక ఈ పరీక్ష ఫలితాలు విడుదల కావాల్సి ఉంది.